ఏపీలో అధికారం కూటమిదే. ఇంటిచ్చిన వైసీపీ మంత్రి, ఒప్పేసుకుంటున్న వైసీపీ శ్రేణులు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓటర్లు సంక్షేమానికి పట్టం కడతారా లేక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఓటు వేసిన ఓటర్లు కూడా ఎవరు అధికారంలోకి వస్తారు అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఈసారి ఫలితాలపై అంతటి ప్రతిష్టంభన కొనసాగుతోంది. మే 13న ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో అధికార పార్టీకి మేలు జరుగుతుందా లేక ప్రతిపక్ష పార్టీలకు మేలు జరుగుతుందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈసారి కూటమికే ప్రజలు మద్దతు పలికారని పలు సర్వేలు చెబుతున్నాయి. కూటమి అభ్యర్థులు సైతం గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు కొందరు. ఈసారి పొలిటికల్ పల్స్ పట్టుకోవడంలో సర్వేలు విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొందరైతే జోరుగా బెట్టింగ్లు పాడేస్తున్నారు. ఇక జననాడి చూశాక వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుంది. అందుకే వారు పోలింగు జరిగిన క్షణమే తమ ఓటమిని చెప్పకనే చెప్పారని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీ శ్రేణులకు మరింత బలం పెంచుతున్నాయి. కారుమూరి నాగేశ్వరరావు వద్దకు పలువురు స్థానికులు వచ్చి తమ సమస్యలు చెబుతుండగా, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఆయనకే మీ సమస్యలు చెప్పుకోండి అంటూ రుసరుసలాడారు. మంత్రి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీన్ని బట్టి చూస్తే ఏపీలో కూటమి విజయం ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు.